మనము ఎలా పరిచర్య చేయగలం, హౌ కెన్ వి సర్వ్ అని ఆలోచన చేస్తే, పరిచర్య అనే మాటకు ముందుగా ఫౌండేషన్ గా ఒకటి ఉండాలండి. అదేంటంటే ప్రేమ. ప్రేమ లేకుండా పరిచర్య చేయలేం. పరిచర్య అంటే ఏంటి? మనలను మనం వ్యయపరచుకోవడం కదా. ఇతరుల యొక్క బెనిఫిట్ కొరకు, ఇతరుల యొక్క మేలు కొరకు, ఇతరుల యొక్క దీవెన కొరకు, ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడము, మనము మన ఎఫర్ట్ పెట్టడం. సో ప్రేమ లేకుండా ఇతరులకు మనం డెఫినెట్ గా సర్వ్ చేయలేం. ఓన్లీ వెన్ వి లవ్ అదర్స్ వి కెన్ సర్వ్ అదర్స్. సో విశ్వాస జీవితంలో ప్రతి దానికి పునాది ఏంటి అంటే ప్రేమే. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గాయకుంటాం. ఇప్పుడు ఇది దేవుని ఆజ్ఞే కదా, మీరు పరిచారము చేయాలి, మీరు పరిచర్య మనస్సును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకు ఎదుట ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఆయన ఒక పరిచారం చేసే మనసు కలిగిన వాడని యేసయ్య రుజువుపరిచారు.